నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత చాలా కాలం నుండి సోలో జీవితాన్ని గడుపుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆమె జీవితంలో కూడా ఒకరు ఎంట్రీ ఇచ్చారు అనే విషయం ఈ మధ్య తెలిసింది. తనని ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో క్రూరమైన విలన్గా చూపించిన డైరెక్టర్ రాజు నిడుమోరితో సమంత చాలా కాలం నుండి ప్రేమాయణం సాగిస్తోంది. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. రీసెంట్గా సమంత తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కూడా తనతో పాటు రాజ్ కూడా ఉన్నారు. అందుకు సంబంధించి వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా వీళ్ళిద్దరూ ముంబైలో ఎన్నో ఈవెంట్స్కి కలిసి జంటగా వెళ్లారు. రీసెంట్గా ఆమె ఇన్స్టాలో న్యూ బిగినింగ్స్ అంటూ కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసింది. అందులో ఆమె ప్రియుడు రాజ్ నిడుమోరి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారు అనే విషయం వాస్తవం. వీళ్ళ పెళ్లికి ఇరు కుటుంబాల నుండి మద్దతు కూడా లభించింది. ఈ ఏడాది వీళ్ళు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగచైతన్య శోభితని పెళ్లాడి తన కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో సమంతని కూడా ఆమె ఫ్యాన్స్ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చాలా వరకు కోరుకున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టుగా ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే సమంతకి ప్రేమ లాంటివి కలిసొస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఎందుకంటే ఆమె నాగచైతన్యని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. సుమారుగా 3 ఏళ్ల పాటు డేటింగ్ చేసి ఒకరికి ఒకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇండియాలోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా ఈ జంటకి ఒక మంచి పేరు కూడా ఉంది. కానీ పెళ్లైన 4 ఏళ్లలోనే వీరిద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సమంత మళ్ళీ ప్రేమ వివాహం చేసుకోబోతోంది. ఈసారైనా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అద్భుతమైన దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే చాలా కాలం నుండి అనారోగ్యం కారణంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు కోలుకోవడంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీలో భాగంగా ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ నుండి తెరకెక్కించిన మొట్టమొదటి సినిమా శుభం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోంది. హీరోయిన్గా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన సమంత నిర్మాతగా కూడా అదే రేంజ్కి చేరుకుంటుందో లేదో చూడాలి.